లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ నిరాకరిస్తూ 14 రోజులు పోలీసు కస్టడీకి పంపించారు. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం మధ్యాహ్నం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర గందరగోళం తలెత్తింది. స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అయితే మెస్సీను వీఐపీలు, రాజకీయ నాయకులు చుట్టుముట్టి ఉండడం, ఆయనను చూసే అవకాశం రాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం, హింస చెలరేగింది. రెచ్చిపోయిన అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, టెంట్లు విసిరేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు అక్కడి నుంచి మెస్సీని తరలించారు. ఫుట్బాల్ ఫ్లోర్ను, అలాగే ఫుట్బాల్ స్టార్ను చూడడానికి టికెట్కు 14,000 రూపాయల వరకు చెల్లించిన అభిమానులు అతన్ని చూడలేకపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు, ప్రమోటర్ అయిన శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా స్టేడియం గందరగోళంపై దత్తాను 14 రోజులు పోలీస్ కస్టడీకి పంపారు. ఈ ఘటనపై బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ స్టేడియంలో జరిగిన ఘటన, నిర్వహణ లోపాన్ని చూసి తీవ్రంగా కలత చెందానని, షాక్ గురయ్యానని ఆమె శనివారం అన్నారు. ఈ దురదృష్ట సంఘటనలకు లియోనెల్ మెస్సీకి, క్రీడా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.